హలో గైస్, మనం వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌లో ఎస్‌ఈఓ చేయాలి అంటే ఖచ్చితంగా చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉన్న యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఓకే. దానివల్ల మనము టైటిల్స్, డిస్క్రిప్షన్స్ అండ్ కస్టమ్ యూఆర్ఎల్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఏ విధంగా ఇన్‌స్టాల్ చేయాలో నేను మీకు సింపుల్‌గా చూపిస్తున్నాను. నేను ఒకసారి నా ప్లాట్‌ఫామ్‌లోకి లాగిన్ అయ్యాను. ఇక్కడ ప్లగిన్స్ దగ్గరికి వచ్చేసేయండి. ఓకే. ఇది డాష్‌బోర్డ్. ఇక్కడ నుంచి ప్లగిన్స్ దగ్గరికి వచ్చేసి క్లిక్ ఆన్ యాడ్ ప్లగిన్. ఓకే. ఎందుకంటే ఈ యోస్ట్ ఎస్‌ఈఓ ప్లగిన్ వల్లనే చాలా ఈజీగా మనం అంతా ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్‌ని చేయగలుగుతాం. యోస్ట్ ఎస్‌ఈఓ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నాను. చూడండి ప్లగిన్ వచ్చేస్తుంది. ఈ ప్లగిన్‌ని మనము ఇన్‌స్టాల్ చేసి జస్ట్ యాక్టివేట్ చేసుకోవాలి. దట్స్ ఇట్. దాని తర్వాత చాలా ఈజీగా మనము రిమైనింగ్ అన్ని ఆన్ పేజ్ ఫ్యాక్టర్స్‌ని కూడా ఎస్‌ఈఓలో ఏ విధంగా చేయాలో చాలా ఈజీగా చూద్దాం. ఐదర్ యోస్ట్ ఎస్‌ఈఓ గాని, ర్యాంక్ మాత్ గాని, ఆల్ ఇన్ వన్ ఎస్‌ఈఓ గాని ఎనీ ప్లగిన్ ఈస్ ఫైన్. ఇది ఒకసారి ఇన్‌స్టాల్ అవుతుంది చూద్దాం. యాహ్! ఇన్‌స్టాల్ అయిన తర్వాత జస్ట్ క్లిక్ ఆన్ యాక్టివేట్ అన్నట్టు. ఓకే. ఒక్కసారి యాక్టివేట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చంటే, ఏ దానికైనా సరే మనం చాలా ఈజీగా సింపుల్‌గా నేనేం చేస్తున్నా అంటే, దాన్ని మనం కాన్ఫిగర్ చేసుకొని ఏ సైట్‌కైనా సరే మనం ఏం చేయొచ్చంటే, చాలా ఈజీగా మనము చాలా సింపుల్‌గా ఓకే. ప్రెజెంట్ జస్ట్ అన్నీ కంటిన్యూ కొట్టేసేయండి. దాని తర్వాత మనం చూద్దాం. ఓకే. చాలా సింపుల్‌గా మనం ఏం చేయొచ్చంటే ఆన్ పేజెస్ ఇవన్నీ చేసేయొచ్చు. ఓకే గైస్. సో, ఈ విధంగా మనం ఏం చేయొచ్చంటే విత్ ది హెల్ప్ ఆఫ్ యూఎస్2 ప్లగిన్ ఒకసారి మనకి ఇన్‌స్టాల్ అయిన తర్వాత మనం వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి అన్ని పేజెస్‌కి కూడా ఏ విధంగా టైటిల్స్, యూఆర్ఎల్స్ అవన్నీ చేంజ్ చేయాలో మనం నెక్స్ట్ సెషన్‌లో చూద్దాం. ఓకే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ క్లాసెస్ కోసం మీరు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్. థాంక్ యూ సో మచ్. యాహ్!